కల్లబొల్లి మాటలు చెప్తున్నాడని, దోపిడీదారులు పెత్తందారులు రాజ్యమేలుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర ఆరోపించారు. 5 ఏళ్లు తాను మోసం చేశానని, మళ్లీ మీరే నన్ను కాపాడండి అంటూ జగన్ కబుర్లు చెప్తున్నాడని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగినన్ని దాడులు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వంలోనైనా జరిగాయా అని రవిచంద్ర ప్రశ్నించారు. పెత్తందారులు దోపిడీదారులు రాజ్యమేలుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే పెత్తందారులకు పేదలకు మధ్యన పోటీ, నన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే, నా తల్లి వదిలేసింది, నా చెల్లి వదిలేశాడు, నన్ను నమ్మిన వాళ్ళు నేనేంటో అర్థం చేసుకొని వదిలేస్తున్నారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నేను మోసం చేశా, అయినా మీరే నన్ను కాపాడాలని చెప్పి గొప్పలు చెప్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఒకటే అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ దేశంలో స్వాతంత్రం వచ్చాక ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఈనాటి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినన్ని దాడులు, విధ్వంసాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై వేధింపులు ఏ ప్రభుత్వంలో అయినా జరిగాయా? ఆల్ టైమ్ రికార్డ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై దాడులు చేయడం, హత్యలు చేయడం, ఆస్తులు విధ్వంసం చేయడం, భయభ్రాంతులకి గురి చేయడంలో మనగాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పదే పదే ముఖ్యమంత్రి పెత్తందారులకు పేదలకు మధ్యన పోటీ అంటున్నారు. ఎవరు పెత్తందారులు? డాక్టర్ సుధాకర్ గారిని నడి రోడ్డులో వేసి చావుగొట్టి హింసించిన మీరు పెత్తందారులా? ఈ రాష్ట్రంలో హత్యల గురించి చర్చకు మీరు సిద్ధమా? ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ న్యాయవాదులు ఈ ప్రభుత్వంపై ఏం కంప్లైంట్ ఇచ్చినా, కేసులేసినా వేధిస్తున్నటువంటి ప్రభుత్వం. మీరు